ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఈ కలికాలంలో దేవత ప్రసాదం తిందని నాకు తెలదేటమ్మా. నువ్వు కొబ్బరి చెప్ప తీయదని నన్ను చూసినాను, కానీ రవీంద్ర బాబు నట్టుకొచ్చే వరకు నువ్వు వేడే ఉండాలని తెలియనట్టు నాటకం ఆడినాను. రజని, ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉన్న దానివి ఇప్పుడు నన్ను చూడగానే ఆడదాని అయిపోయావి. మీ కుటుంబాన్ని నేనే నాశనం చేశానని, మీ అన్నయ్యని నేనే చంపానని మీ వదిన అనుక్షణం కుమిలిపోతూ నన్ను చంపిస్తుంది కదా. లేదు రజని, అది కేవలం నీ భ్రమ. నిజం నిరూపించబడితే నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. కానీ నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా నువ్వు కోర్టులో చెప్పాలి. ఆ రోజు స్కూల్లో మన మీద దాడి చేసింది ఎవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? వాస్తవాన్ని నువ్వు ఎందుకు దాచేస్తున్నావు? బ్రహ్మానందం ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పమ్మా, చెప్పు. చెప్తాను. ఆ రోజు అన్యాయంగా ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. నువ్వే కోర్టులో ఈ నేరాన్ని నువ్వు ఒప్పు తీరాలి. ఏదో ఈ నేరాన్ని నువ్వు నెత్తిన వేసుకుని వెళ్ళపోతే వేలాడుతున్న ఈ పసివాడితనం నేల రాలిపోతుంది. అయితే నువ్వే ఈ నేరం చేశానని ఒప్పుకో. ఆ దుర్మార్గులు మురళి ప్రాణం తీస్తారన్న భయంతో కోర్టులో ఈ హత్య నేనే చేశారని ఒప్పుకుని శిక్షకు సిద్ధపడ్డాను. కానీ నాకు శిక్ష పడినా మురళిని ప్రాణాలతో ఉంచాలన్న భయంతో దౌర్జన్యంగానే నిజాన్ని నిరూపించాలని కస్టడీ నుంచి పారిపోయి వచ్చాను. ఈ పూజారి గారి సహకారంతో ఈ దేవత నీడలో రహస్యంగా ఉన్నాను. బాబు, ఏంటి బాబు? పాపాత్మల్ని సంహరించడానికే ఆ దేవత ఈ ఆయుధాన్ని ధరించింది. దేవుళ్ళంటే అన్నయ్య ప్రాణాలు తీసిన ఆ కాళేశ్వరరావుని చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. నిజమే బాబు, ఆ దుర్మార్గుని సంపదని మేము ఎవరో అడ్డం పడం. కానీ మీరు అట్టా చేస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న మురళి అయితే అవుతాడు. అది ఆలోచించు బాబు. అవును రవి, మొదటి మురళిని కాపాడి ఆ తర్వాత ఆ నీచులకి బుద్ధి చెప్పు. చదువుకోవట్రా? చంపేస్తాను. పట్టుకోవచ్చాం. నేను చదవను. చదువుకోకపోతే కాళ్ళు చేతులు పెట్టి బొంబాయి పంపిస్తాను. జాగ్రత్త. అలాంటి దిక్కుమాల పనులు చేశావు కాబట్టి నీ కొడుకు చదువు అవ్వడం లేదు. నీకు అమ్మేసిన అక్కర్లేదు పిస్తోలు. నీ కొడుకు కాలు చేయి విరిచేసి నేనే అమ్మేస్తాను వీడిని. మర్యాదగా నా కొడుకుని వదిలిపెట్టు. వీడిని నేను విడిచిపెట్టాలంటే శివయ్య కొడుకు నువ్వేం చేసావో చెప్పాలి. చెప్పకపోతే వీడు వెళ్తాడు బొంబాయి అమ్మకానికి. నా కొడుకుని బ్యాంకులో ఏముందాయా? ఏముంటే నీకెందుకు పోనేరా పోనే.
బాబు ఏం జరిగిందిరా? ఏం గిట్ అయిపోయావు? ఏం జరిగింది? గంగా వీడికి మాట్లేదే. గంగా మన పెద్దని అభిషేకం చేసేసారే, 2 చేతులు ఇరిచేశారే గంగా. మురళి మురళి, వందే మాత్రం బాబాయిని చంపింది ఎవరు? నిన్ను ఇలా చేసింది ఎవరు? సరస్వతి నమస్తుభ్యం అని దిద్దించవలసిన చేతులతో ఈ చిన్నారి చేతుల్ని అవిసిపోయేలా చేసిన దుర్మార్గులు ఎవరో బయటికి రండి. గురు బ్రహ్మ గురు విష్ణు అని పవిత్రంగా పలికే ఈ ప్రాంగణంలో అత్యాచార పహాకారాలను రేకెత్తించిన పరమ రాక్షసులు ఎవరో బయటికి రండి. పాఠశాలను బలిపీఠంగా మార్చిన కిరాతకులు ఎవరో బయటికి రండి. మీ అందరికీ దండాలెడతారు. ఈ నా కొడుకండి, ఈ బళ్ళో చేర్చిన రోజునే ఆడి బతుకు పంటలైపోయిందండి బాబు. దేనికి? మీలో ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి ఈ పసివాడు హంతకుడుగా గుర్తించాడు గనుక చెప్పండి. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుణ్ణి బయట పెట్టండి. చూడు రవీంద్ర, పసిపిల్లలకు అబద్ధమాడరాదు, నిజమే పలకవలయను అని నీతులు చెప్పే మేము ఈ స్కూల్లో 500 తీసుకుంటూ 1000 రూపాయలకు సంతకం చేస్తున్నాం. మా దగ్గర నుంచి నిజం ఎలా వస్తుంది బాబు?
పసివాణ్ణి అవుటివాణ్ణి చేసిన నీ చేతుల్ని విరిచేస్తాను. ముద్దు మాటలు చెప్పే ఆ పసివాణ్ణి మూగవాణ్ణి చేసిన నీ నోటిని ఈ యాసిడ్ తో శాశ్వతంగా ఏమిటి దౌర్జన్యం? ఇన్స్పెక్టర్ గారు, ఇతను ఆవేశంలో చేసే ఈ పని వెనుక ఈ పాఠశాలలో జరిగిన చాలా ఘోరాలున్నాయి. వీళ్ళెవరూ ఉపాధ్యాయులు కాదు. వీళ్ళకి జడిసి చైర్మన్ గారికి భయపడి ఇన్నాళ్ళు నేను నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇతన్ని అరెస్ట్ చేస్తే మొత్తం బయటపడుతుంది. ఆ కుర్రాడి ప్రాణాలు తీరంటే డబ్బు కుట్టుపడి ఆయారం పెడతావా? వాని ఆధారంగా చేసుకునే ఆ మస్తాన్ గారిని అరెస్ట్ చేయించాడు ఇంజనీర్. ఆ మస్తాన్ గారు ఏమన్నా పోలీసుల ముందు నోరు విప్పాడంటే మన పునాదులు కదులుతాయి. మస్తానుగాడు మన మనిషి సార్. ప్రాణాలు పోయినా మన గుట్టువాడు బయట పెట్టడు. ఆ బ్రహ్మానందం ఉన్నాడే, గోడ మీద పిల్లిగాడు. మీరు అజ్ఞాతవాసంలో ఉండమన్నారు కదా అని ఏకంగా మనకు కూడా కనిపించకుండా పరారీలో ఉన్నాడు. ఒకవేళ ఇంజనీర్ వాడిని పట్టేశాడనుకోండి, మీరన్నట్టుగా మన పునాదులు షేక్ అవ్వడం ఖాయం. ముందు ఆ సంగతి ఆలోచించండి. సార్, ఆ బ్రహ్మాండం ఎక్కడున్నాడో వెంటనే మాకు తెలియాలి. అంతేకాదు, ఆ రజనీ సంగతి కూడా 2 రోజుల్లో మాకు తెలియకపోతే నీకు శతకోపం పెట్టి మరి అంత్యక్రియలు జరిపిస్తారు. జాగ్రత్త. భుజలయ్య రజనమ్మ ఏడా కాపాడడం లేదా? రజనమ్మ ఏడన్నావా? మరే చెల్లెమ్మా, మురళిబాబు దొరికిపోయినాడట. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు కోర్టుకి వెళ్ళి నిర్భయంగా నిజం చెప్పి నువ్వు విడుదలవ్వగానే ఆగిపోయిన మీ పెళ్లి జరిగిపోద్దమ్మా. ఇదంతా దేవద్దయ్య. ఉండమ్మా, దండం పెట్టుకొస్తాను. రవి, ఇక ఆలస్యం ఎందుకు? నేను పోలీసులకు లొంగిపోతాను. జరిగిన యథార్థాన్ని ఇప్పుడు నిర్భయంగా కోర్టులో చెప్తాను. తొందరపడకు రజని. ముద్దాయిగా ఉన్న నీ సాక్ష్యం కోర్టులో చెల్లదు. మా అన్నయ్య హత్యను కళ్ళారా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి బ్రహ్మానందం ఉన్నాడు. అతన్ని నేను పట్టుకునే వరకు నువ్వు ఇలా అజ్ఞాతంగా ఉంటేనే మంచిది. శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదినా, నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదినా. మమ్మీ 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 పిన్ని వాంతి చేసుకుంటుంది. శాంతి, శాంతి, ఏమిటి ఇది? నువ్వు నువ్వు అక్క, తల్లి కంటే ఎక్కువగా ఆదరించిన నీకు అప్రదిష్ట తీసుకొచ్చానక్క. శాంతి, శాంతి, నీ భవిష్యత్తు బాగుండాలని రవిని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాను కదే. నా మాట కాదని లేక నా మరిది తన ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ నువ్వు నన్ను దగా చేశావు. తోడబుట్టిన దానికి కూడా తెలియకుండా నిన్నింత దూరం తీసుకెళ్ళినా ఆ మాపత్ముడు ఎవరు? చెప్పవే, చెప్పు. చైర్మన్ కాళేశ్వరరావు గారి కొడుకు. ఇంత ద్రోహం నా కొడుకే చేశాడు అంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఆడదాన్నయ్యండి నోరు తెరిచి అర్థిస్తున్నాను అంటే నా బాధ మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. అర్థం చేసుకుంటమే కాదమ్మా, నీ చెల్లెలి జీవితానికి కూడా ఒక అర్థం కల్పిస్తాను. తప్పు చేసిన నా కొడుకు చేత నీ చెల్లెల మెడలో తాళి కట్టిస్తాను. చాలా కృతజ్ఞురాలనండి. కన్నీళ్లు తప్ప కట్టం ఇవ్వలేని ఈ అభాగ్యురాలి చెల్లెలు చైర్మన్ గారింటి కోడలవుతుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? కట్నం వద్దని నేననలేదే.
నాకు కట్నం కావాలమ్మా. కంగారు పడుతున్నావా? నాకు కట్నంగా కావలసింది డబ్బు కాదమ్మా, ఒక రహస్యం. నీ భర్తను చంపిన రజనీని నీ మధ్య రహస్యంగా దాచిపెట్టాడు. ఆమె ఎక్కడుందో నువ్వు చెప్పాలి. ఆమెకు శిక్ష పడితేనే నీ భర్త ఆత్మకు శాంతి. ఆ ఆత్మశాంతి నేను కోరుతున్న కట్నం. నా దురదృష్టం నా పసుపు కుంకాన్ని దోచుకుంది. నా చెల్లెల అదృష్టం మరొక ఆడపిల్ల జీవితాన్ని దోచుకోవడం దేనికిలేండి. క్షమించే ఔదార్యం నీకుంటే ఉండొచ్చు, కానీ ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తిగా సంఘంలో ఒక హంతకురాలు తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆ రహస్యం నువ్వు చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆగండి. రజని అమ్మవారి గుళ్ళో ఉంది. శాంతి, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ దేవత సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు. పెళ్లి కాకుండానే తల్లి నవ్వుతున్న నన్ను ఈ దేవత సన్నిధిలో ఇల్లాలిగా చేసుకో. మన పెళ్లి ఇంత సింపుల్ గా జరగకూడదు. మా నాన్నతో మాట్లాడి ఘనంగా జరిపిస్తాను. ఎప్పుడు మాట్లాడతా? అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత శాంతి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండబట్టే నీ ఇంటి కోడలు అనిపించుకోకుండానే నీ బిడ్డకు తల్లి నవ్వుతున్నాను. సారీ, ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను. నువ్వు తాళి కట్టకపోతే మా అక్క మొహం నేను చూడలేను. పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆమెకు మళ్ళీ నేను సమస్యను కాలేను. ఆగు. నిన్ను వెళ్ళనివ్వను. ఏం చేస్తావే? నీ చేతుల్లో నా పెళ్లి రాసలేకపోతే నా చేతిలో ఇది చావు రాసి పెట్టింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టను. కట్టుతాళి. యూ డర్టీ రాస్కెల్! అల్లరి పెడితే భయపడి పనికిరాని ఈ పసుపు తాడు నీ మెళ్ళలో కడతానని కలలు కంటున్నావా? నెవర్. ఆగు. మర్యాదగా ఈ తాళి బొట్టు ఆ పిల్ల మెడలో కట్టు. అలా చూస్తారే, ఇది పారిపోయిన ఖైదీ, పోలీస్ ఆఫీసర్ని చంపిన హంతకురాలు. ఆ హత్య నేను చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వు శాంతి మెడలో తాళి కట్టకపోతే నేను హత్య చేసి నిజంగానే హంతకురాలు అవుతాను. లే లే, తాళి కట్టు. పూజారి గారు మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా సంజీవ శరణాం శతం. డోంట్ మూవ్. రజని, మూవ్. రజని. దేవుడు, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. ఏంటయ్యా, ఏం జరిగింది? ఈ జిల్లాలు మా పచ్చుల తాళ్ళ పూర్వం చచ్చిపోరాదు బాబు. అయ్యో పాపం, ఎలా చనిపోయింది? నాకు తెలదు బాబు. చెల్లెళ్ళు అంటే అన్నపూర్ణమ్మకి ఈ రాఖీ కడదామన్నట్టుకు వచ్చినాను, ఆ పాటికి చచ్చిపోయింది. అది అన్నపూర్ణకు ఎవరూ లేరా? ఉన్న ఒక్కగానో ఒక్క మగుడు ఊరేసి పెట్టి వెళ్ళిపోరాడు బాబు. బాబు, ఎవరికి రాఖీ కట్టొచ్చినేటి? నీ అనుబంధానికి గుర్తుగా కట్టేసాం అచలం. అచ్చగే బాబు. అన్నపూర్ణమ్మ చెల్లి గుర్తుగా చూసుకోకుండా వెళ్ళిపోయావు. అది నీ తప్పు కాదు. మా బావకి బుద్ధి కూడా ఇతనే చేస్తాడా? ఏమో చేస్తారయ్యా, రాఖీ కట్టింది అతనే కాబట్టి తలకొర కూడా అతనే పెడతాడు. ఆగండి. శవదహన కార్యక్రమం తర్వాత ముందు ఒక పాయింట్ తేలాలి. లాయర్ గారు, అన్నపూర్ణ మీకు తెలుసా? అయ్యో, తెలుసా ఏమిటి నాయన? బాగా తెలుసు. పిచ్చి పిల్ల 1,00,000 రూపాయలకి ఇన్సూర్ చేసింది. నేను అర్ధాంతరంగా చచ్చిపోతే నా భర్త అయినా ఆ 1,00,000తో లక్షణంగా బతకాలని కోరుకుంది. మరి ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఎవరికి ఇస్తారు బాబు? రాఖీ కట్టావుగా, నువ్వే తీసుకో. నాకెందుకు బాబు? అన్నపూర్ణ పేరుతో లాండ్రీ పెట్టు. వెరీ గుడ్. హిమాచల, ఈ కాగితం మీద సంతకం పెట్టవాలి. ఆగండి. ఈ సంతకం చెల్లదు. నేను బ్రహ్మానందాన్ని, ఈవిడ భర్తని. నువ్వు బతిగా ఉన్నావా? ఏమిటి నాటకం? న్యాయాన్ని బ్రతికించడానికి మేము ఆడిన చావు నాటకం ఇది. పద. చక్కకి నీ గుండెల్లో దాచుకున్న సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. సార్, మస్తాన్ స్పృహలోకి వచ్చాడు. అనవసరంగా డాక్టర్ ఫోన్ చేయించావు.
చెప్పలు కళ్ళు తెరవటం కాదురా, జీవితంలో కళ్ళు తెరువు. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయి. నీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారనుకుంటున్నావేమో. అదేం కుదరదు. మరి అడుగునే చెప్పు. చెప్పరా? కొట్టొద్దు, చెబుతాను. ఫ్రాన్సిస్ బ్రహ్మానందం. బ్రహ్మానందం ఇంకా చెప్పు. సాన్. డాక్టర్ని వచ్చేసా, ఏం కంగారు పడదు. కొంచెం చేయి పట్టుకోండి. ఇతని పేరు మస్తాన్. మిస్టర్ మస్తాన్. మస్తాన్ అదేమిటండి మరీ అంత దారుణంగా కొట్టారు? టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మరో లాకం మరణం అయి ఉండేది. చూస్తావేంటయ్యా, ఫ్యాన్ అది వేయి. నకిలీ పోలీసులను పంపించి నిన్ను నమ్మించి ఇక్కడికి ఎందుకు తెచ్చామో తెలుసా? ఇవిగో కాగితాలు, సంతకం పెట్టు. ఏమి రాసింది ఇందులో? రఘురావుని నువ్వే చంపినట్టు ఇచ్చే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ద్వారా నీకు కోర్టులో శిక్ష పడుతుంది, మేము తప్పించుకుపోతాం. సంతకం పెట్టకపోతే? పారిపోయిన ఖైదీ ఊరు బయట పాత బంగ్లాలో ఉరిపోసుకు చచ్చిపోతుంది. ఈ కేసు ఫైలు మూతపడుతుంది. నేను సంతకం పెట్టాలి అంటే ఒంటరిగా ఓ 5 నిమిషాలు శటకోపం గారితో మాట్లాడాలి. నాతోనా? అవును. ఎందుకు? సెంటర్లో పంచేత కొట్టేస్తాను. ముందు పద, మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సంతకం పెడతాను. అయ్యా మరి సరే వెళ్ళండి. ఏమిటి మనం తేల్చుకోవాల్సిన విషయం? చెప్తాను. వీడి ఉందా? లేదు. సంఖ్యపులనే ఉందా? ఇక టైం అయింది, పదా. ఇప్పుడే సంతకం పెట్టేస్తాను. ఆగు, ఏం తెలుసుకున్నారు? అది మీకు అనవసరం, ఇవ్వండి. ఆగు, నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. అదేమిటండి, ఇప్పుడే కదన్నారు సంతకం పెట్టమని. ఇచ్చేయండి ఇప్పుడే. ముందు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. ఆయన్ని అడగండి. ఏం మాట్లాడుకునేదండి? అబద్ధం అడగు. ఏ విషయం మాట్లాడుకున్నా 5 నిమిషాల గదిలో ఏం చేశా? ఏం లేదండి, అగ్గిపుల్లు అడిగింది, ఇచ్చాను. చెవిలో గుబిలు తీసుకుంటూ కూర్చుంది, చూస్తూ కూర్చున్నాను అంతే సార్. గౌరమ్మయ్య, చెవులో గుబులు తీసుకుంటూ కూర్చుంది అని నువ్వు చెబితే నమ్మటానికి నేనేమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నా అనుకున్నావా? మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? అయ్యా, సత్య ప్రమాణకంగా చెబుతున్నారు, ఏమీ మాట్లాడుకోలేదండి. ఎప్పుడు మై గారిని మీ బుద్ధం మీద చేసేవాళ్ళు, వాళ్ళు చెంప మీద వేశారు. తప్పు చేయించే మై గారు కొట్టరుగా, అందుకే కొడుతున్నాం. సరిపోయింది, వెళ్ళి పెట్టుకుంటారా? పట్టుకోండి. అయ్యా కాళేశ్వరరావు, కొంప మునిగింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? కస్టడీలో ఉన్న మస్తాను అప్రూవర్గా మారిపోయాడు. మన వ్యవహారాలన్నీ పోలీసులకు చెప్పేశాడు. చైర్మన్ గారు, చూడబోతే మన చరిత్ర తిరగబడేటట్టుందండి. ఇటు రజనీ మన చేతిలోంచి తప్పించుకుంది, అటు మస్తాన్ గారు అప్రూవర్గా మారి మన నెత్తిని శటకోపం పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పరిస్థితుల్లో మనకున్నది ఒకే ఒక ఆశ. ఏమిటది? బ్రహ్మానందం. బ్రహ్మానందమా? అవును, వాడిని తురుపు ముక్కలా వాడుకుని కోర్టులో నాటకం ఆడాలి. డాక్టర్ సాక్ష్యం, వాడి సాక్ష్యంతో మనం బయటపడాలి. ముందు వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకున్నాం, పదండి. నువ్వు వేగిపోయి పడిపోయి ఎవరు పరిమాణేసిన మురుగుపోవడం కానండి కానండి. డబ్బాలు ఇక్కడే వచ్చేసినారే. ఇది రోడ్డు చెవరి సాయంకాలానికి పని అయిపోవాలా? అయ్యా, మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోడ్డు రిపేర్ చేయాలని మనం ఏం తీర్మానం చేయలేదే. దేవాయి కౌన్సిలర్, ఈ వార్డు నీది కాదుగా, మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? రోడ్డు వార్డు నాది కాకపోయినా ఊరు నాదే కదంటే.
గొప్పోళ్ళు వెళ్ళే దారిలో గతుకులు సితుకులు ఉంటే బాగుండదనే సాఫీ చేయిస్తున్నాను. తప్పంటారేటి? నాకు తెలియకుండా వేయించడం తప్పున్నారా? సరే, వేయించితే వేయించావు, ముందు మా కార్యాలయాలి. తప్పండి. అట్లాగే. రేపు కోర్టులో ఓడిపోతానన్న భయంతో రోడ్డు మీద యుద్ధానికి దిగావా ఇంజనీరు? కోర్టులో నా గెలుపు, ప్రజల ముందు నీ ఓటమి ఒకేసారి నిరూపించబోతున్నాను కాళేశ్వరరావు. నా దగ్గర నీ అన్న రఘురాం సావుని నిర్ధారించిన డాక్టర్ ఉన్నాడు. చనిపోయిన మనిషి గురించి చెప్పేవాడు నీ దగ్గరుంటే, చంపిన వాడిని గురించి చెప్పేవాడు నా దగ్గరున్నాడు. అటు చూడు. బ్రహ్మానందాన్ని నువ్వు డబ్బుతో కొన్నావని కోర్టులో చెబుతాం. రజనే రఘురావుని చంపిందని ఈ డాక్టర్ వాంగ్మూలం ఇస్తాడు. అదే మీ నిర్ణయం అయితే మీరు వెళ్ళేది కోర్టుకు కాదు, వల్ల కాటికి. చూస్తారా? అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవీంద్ర. ఆనాడు ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి ఆదర్శ పౌరుడు అనిపించుకున్నావు. ఈనాడు అసలైన దొంగల్ని చట్టానికి పట్టించి డేరింగ్ హీరో అనిపించుకున్నావు. రామ్మ, నీ నిర్దోషిత్వం కోర్టులో నిరూపించబడుతుంది. ఐ బిలీవ్ ఇట్.
for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.